వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నేను నా సంగతి మీకు తెలియదు సార్. ఇంకా మాది మేము పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి ఈ కథ వాళ్ళందరూ పాపం ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి సినిమాలు తీసేవాళ్ళు కదా. మాది ఇక్కడే కాబట్టి బండ్ల గణేష్ రెండో యాంగిల్ మీకు ఎవరికి తెలియదు. నాకు నయీములు భయములు నడవదు సార్. నాకు చెప్పండి మీ అదర్ యాంగిల్. మాకు నయీములు భయములు నడవదు. మాకు ఎవడైనా మేము శాసిస్తాం. మా ఊర్లో మా మీద ఈగ వాలదు. మా మీద ఈగ వాలదు. చెప్పండి మీ నెగిటివ్ షేడ్. నెగిటివ్ షేడ్ మా మీద ఈగ వాలదు అంతే. మమ్మల్ని ఎవరేం చేయలేరు. ఓకే, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అంతే. బండ్ల గణేష్ని ఎవరు టచ్ చేయలేరు. ఓన్లీ షాద్ నగర్లోనా ఎక్కడైనా హైదరాబాద్ కానీ ఎవరైనా మమ్మల్ని టచ్ చేయలేరు అంతే. కష్టం. ఓకే, అంటే ఏంటి నమ్మకం? అంటే నమ్మకం నాకున్న సర్కిల్ అట్లాంటిది. అంటే చెడు చేసినా ఎవరేం చేయరనా? ఎట్లా మంచి నేను ఎవరిని చెడు చేయను. నా జోలికి వచ్చినా కూడా నన్ను నా మీద ఏగ వాడటానికి కూడా భయపడద్దు. ఓకే, అది నా బ్యాక్గ్రౌండ్. ఓకే, చూసినట్టు ఏం మాట్లాడతారు. మాట్లాడండి. మీరు పద్ధతిగా మాట్లాడండి. మీరు ఊరికి పిచ్చి పిచ్చి ఊహించుకొని పిచ్చి ఇంటర్వ్యూ చేయకండి. వేరే వాళ్ళ దగ్గర చేయండి, మా దగ్గర చేయకండి. మీరు ముదురై ఉండొచ్చు, మీకంటే పెద్ద ముదురులు మేము. మీరు ఇంటర్వ్యూలు చేసి ఫేమస్ అయ్యి ఉండొచ్చు. మేము మా కెరియర్ ఆఫీస్ బాయ్గా స్టార్ట్ ఇక్కడికి వచ్చామంటే మేము మీలాంటి ఇంతమందిని చూసి ఉంటాం. మీరు ఏ జట్టు కాదు. మీరు అనంతపూర్ నుంచి వచ్చి 4 ఇంటర్వ్యూలు చేసి ముదురులాగా అదింట ఇల్లు ఆక్రమించి చేసుకుంటారు. ఎవడసారి చెప్పినాడికి బుద్ధి ఉండాలి, అడగటానికి మీకు సంస్కారం ఉండాలి గురుగారు. మధ్యల చెరువు సూర్య అనేవాడు భానువాడు అన్నాడు పొద్దుటూరు 35 లక్షలు 100 కోట్లు 35 లక్షలు. నా చరిత్ర ఏందో మీరేందో 100కు ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళి చేసుకోండి. నేను ఐటీలు ఎంత కడతాను. చెక్ బౌన్స్ కేసులు ఉంటే చెక్ బౌన్స్లో కేసులు ఉండవా సార్? మనిషికి 1000 కోట్ల అప్పులు ఉన్నాయి. మనుషులకి 1000 కోట్ల అప్పు ఉండే. అప్పు ఉన్నంత మాత్రం వాడు నేరగాడా? నిరూపించాలి. డబ్బులు చెక్ ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం, కేసు అయింది. పొద్దుటూరు పోతే ఇల్లు ఆక్రమించుకున్నట్ట. ఎందుకు మీరు ఆక్రమించుకున్నారని నేను చెప్పలేదు. అన్నారు మద్దల చెరువు సూరి గారు ఆ విషయంలో గొడవలోనే ఆయన ఆక్యుపై చేసుకుంటారు. నా జీవితం తెరిచిన తెల్ల పుస్తకం నాగరాజు గారు. నేను ఈ రోజు వరకు కూడా మీరు అన్నారు చూడండి, ఈ మధ్యల చెరువు సూరి వాళ్ళందరినీ చూడటానికి కూడా నేను చూడలా. మీరు ఊరికి ఏదో ఒక విధంగా మీ ఇంటర్వ్యూని హైలైట్ చేసుకోవడానికి, నా రాజకీయ జీవితాన్ని ఇబ్బంది పెట్టడానికి, నన్ను కాంట్రవర్సీ చేయడానికి మీరు ఎట్లా అవుతారు 10 లక్షల ఇట్టింగ్లు ఉంటాయి మీకు. 10 లక్షలు నాకంత క్రేజు. బండ్ల గణేష్ అంటే ఒక బ్రాండ్. చూసుకోండి మీరు. అందుకే మీకు అంత క్రేజ్ కాబట్టి మీడియాతో ఆడుకుంటారు. మీరు అంత బాధపడ్డారే. బాధ ఏం లేదండి, ఓపెన్ మాట్లాడుతున్న బాధ ఏముందండి? ప్రశ్నించడం నా హక్కు అయితే నన్ను తిరిగి ప్రశ్నించడం అది మీ హక్కు. నేను తప్పు అని చెప్పను, నేను తప్పు అని ఎప్పుడు చెప్పాను. గణేష్ గారు గుర్తుపెట్టుకోండి, నేను నాయకులు కోటి చెప్తా. నేను ఎలా ప్రశ్నిస్తానో అలాగే మీరు నన్ను ప్రశ్నించండి, నాతో డిబేట్ చేయండి అంటాను. పొరపాటు ఉంటే బాధపడ్డాను. నాకు ఒక సొంత మిల్లు ఉందండి. సొంత మిల్లు ఉందా? అది బయట చాలా వేరే బినామీలు పేరు చాలా పెట్టారని చెప్పుకుంటున్నారండి. అని ఇప్పుడే చేసుకుంటున్నానండి. ఒక 5-6 మంది బినామీ ఇప్పుడే అందరినీ బాగా ఇబ్బంది పెడతారంటారు. ఎందుకు సార్ ఇబ్బంది పెడతారు? నాకు ఎవరో బినామీలు లేరు. నేను ఒకటికే బినామీ. ఆంధ్ర మిమ్మల్ని అంటున్నారు కదా, మీరు కూడా అనంతపూర్ పెద్ద విజయసాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్ అంటావు, మెగా ఫ్యామిలీ అంటావు. దీనికి ఏ సంబంధం లేకుండా పోసారంటావు. ఒక క్లారిటీతో క్వశ్చన్ రాసుకొని రేపు రా ఇంటర్వ్యూ. నువ్వు సంబంధం దూరం అన్నారు కదా, దానికి వివరాలు చెప్తున్నా నేను. నువ్వు వేరే వాళ్ళు ఇరికించుకో. నీ వల్ల నువ్వు పెట్టే బోర్లో ఎలికలు చాలా ఉంటాయి, పడేయి. బండ్ల గణేష్ పడ్డావు. నువ్వు 1 by 1 క్వశ్చన్ కరెక్ట్ గా అడుగు. నువ్వు 1,00,000 క్వశ్చన్లు అడుగు, నేను 1,00,000 సమాధానం ఇస్తా. సంబంధం లేని మాట్లాడుకో. నువ్వు ఎత్తుకున్నదే తప్పు. ఆంధ్ర అన్నావు, విజయసాయి రెడ్డి గారు ఆన్సర్ ఇచ్చా, కేసీఆర్ గారు అన్నావు ఆన్సర్ ఇచ్చా, ఎన్టీఆర్ గారు అన్నావు ఆన్సర్ ఇచ్చా, చిరంజీవి గారు అన్నావు మెగా ఫ్యామిలీ అంటావు ఆన్సర్ ఇస్తా, మళ్ళీ ఇంకో పోసాని అడుగు ఆన్సర్ ఇస్తా. అంతేగాని దీన్ని కింద పైన పెట్టి నన్ను ఇబ్బంది పెట్టాలి. లింకులు పెట్టడం నువ్వు ముందు నిద్రపోకుండా రాసుకొని వస్తావు. నెట్ట లింక్ పెట్టాలని. నేను లింకు కానీ గింకు కానీ పెట్టను. నువ్వు 9 దాకా నీ ప్రోగ్రామ్ ఎట్టెక్ కొట్టాలని చూసా. మళ్ళీ నన్ను తిడతావు. నన్ను మనకున్న రిలేషన్తో మళ్ళీ
నేను వచ్చి నేను ఒప్పుకున్నా అది ఓకే గుర్తుపెట్టుకో. ఓకే నేను ఎందుకు అన్నానంటే ఆ. ఒక ఫ్యామిలీకి దగ్గర ఉంటే ఒక ఫ్యామిలీకి దూరం అయినట్టు అన్నారు కదా ఆ. దానికి సీక్వెన్స్ గా ఇది అన్నాను అసలు అన్నమాట. కాదండి, ఎందుకు- అసలు ఆ. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఏంది, మెగా ఫ్యామిలీ ఏంది, నువ్వు మాట్లాడే మాటలు ఏ ఇష్యూలో అన్నాను, ఏ ఇష్యూలో అన్నాను అడగవే. మీరే చెప్పండి ఆ ఇష్యూ ఏంటో మీరే ఎందుకు చెప్పండి. చెప్తావా స్వామి? నేను నువ్వు అన్నాను కదా చెప్తావా? పోసాని కానీ ఎందుకు ఆ మాట అన్నారు మరి? ఆ ఎందుకు ఫ్యామిలీ కూడా ఒక ఫ్యామిలీనే కదా, పోసాని ఆ అనేవాడు ఫ్యామిలీకి ఎందుకు ఎందుకు దూరమైన అన్నానంటే, చెప్పండి. ఒక తల్లిని ఆ రోజు ఒక తల్లిని కామెంట్ చేశాడు కాబట్టి ఒక అమ్మని మనకేం సంబంధం, మనకి జన్మనిచ్చి మనకి తన పాలు ఇచ్చి తన బిడ్డలను మోసి 9 మాసాలు కానీ బతకండ్రా నాయనని పంపిస్తే మన అమ్మమ్మని ఏం చేసిందండి, అమ్మని తిట్టడం అవన్నీ తిడితే ఆ రోజు హట్ అయ్యి అన్నా కానీ నాకు అంతేగాని నువ్వు బండ్లాగా నిమిషం కోపమంటే నన్ను తిట్టు, ఓకే నన్ను కొట్టు, ఓకే నన్ను కానీ మా అమ్మ నాయన ఏం చేశారు సార్? ఓకే ఎప్పుడైనా బియాండ్ ద లిమిట్ ఓకే మనం కొట్టుకోవాలి కానీ మన అమ్మల్ని మన జన్మనిచ్చినందుకు మన అమ్మ నాయనను మన కడుపును పుట్టిన మన పిల్లలకి ఏం బాధ్యత? అది తప్పే, అది ఎవరు కాదండి, అది తప్పే అంతేగాని అది. నాకు పోసాని ఆ విషయమే దెబ్బేజించా. పోసాని భార్య నాకు క్లోజు, పోసాని పిల్లలు నాకు క్లోజు, కానీ ఈ మధ్య మాట్లాడటం లేదు ఎందుకంటే కలవలేదు. అంతేగాని పోసాని అనేవాడు నాకు ఎన్నో వేషాలు రాశాడు. నా సినిమాలో ఆయనకి లైఫ్లో మర్చిపోలేని వేషం ఇచ్చే టెంపర్లో నాకు ఏ విధమైన లేదు. అంటే దేనికైనా ఒక క్రాస్ ఉంటుంది నాగరాజ్ అన్న, ఒక క్రాస్ ఒక గీత ఉంటుంది. సీతాదేవిని కూడా రాముడు గీత దాటొద్దు అన్నాడు. రాముడు మాటని ఒక గీత దాటితే రావణాసుడు ఎత్తుకపోయిండు. అర్థం కాలా ఎందుకు గీత గీశాడు? అమ్మ ఈ గీత దాటితే డేంజర్ రోడ్లో పడతావు తల్లి అన్నాడు. వేరే కూడా లక్ష్మణుడు గెటప్లో వచ్చి ఆయన మోసం చేశాడు. సీతాదేవే నేను మోసం చేయగలిగేవారు. నీకు అంత నువ్వు కూడా నువ్వు రావణాసుడు అంటాడు. నువ్వు ఒక గీత ఉండదు, గీత గీసుకొని ఉంటాం మేము. నువ్వు రాగాలి ఆ గీతను దాటియాలని ట్రై చేస్తావు. గీత గీస్తావు, గీత గీసి ఎట్లా కొట్ల మమ్మల్ని నాన్న సంకల్ నాకు గీత దాటిస్తావు. ఆ దాటినాక నువ్వు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకొని మీములు గీములు చేసి రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయారా అంటావు. ఏదో ఒక తప్పు గబక్కర అంటావు. దాన్ని 100 ఏళ్ళు ఇవన్నీ కాదయ్యా నువ్వు. అందుకనే గీత దేనికైనా ఒక గీత ఉంటుంది. ఈ గీత యువతలు నన్ను 100 క్వశ్చన్లు అడుగు. నన్ను కనిపిజి చేసి గజిబిజి చేసి తప్పు చేసి రాంగ్ చేసి నువ్వు నన్ను గీత దాటియకు దాటిస్తే గజిబిజి చేస్తే ఎవరు గజిబిజి చేస్తే మీరు గజిబిజి అవుతారా? అమ్మో నీ మీరు ఓకే మీరు ఉంటారు. పోసాని గారి వైఫ్ క్లోజ్, అందరూ క్లోజ్. పూరి గారి ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్. అంటే క్లోజ్ ఉంది కాబట్టి కొద్దిగా ఇలా అంటుంది, కొద్దిగా లూజ్ టాక్ కూడా చేస్తుంటారు అప్పుడు క్లోజ్ కాబట్టి. ఇప్పుడు పూరి అవునండి, పూరి జగన్నాథ్ పూరి ఆకాశ్ అవునా? మరి పూరి గారు ఎందుకు స్పందించారు? 4 జాగ్రత్త పెట్టుకో, 4 ఉన్నంత వరకు మాట. ఆయన కూడా స్మార్ట్ గా వార్నింగ్ ఇచ్చారు మీకు. అస్సలు లేదు. పూరి చూపెట్టమంటారా? అసలు తీసుకోండి బాబు, అసలు తీసుకోండి, అసలు తీసుకోమంటారు. పూరి నిన్న కూడా పూరి ఏం మాట్లాడుతావు? 4 జాగ్రత్తగా పెట్టుకో. పూరి గారు వార్నింగ్ ఇచ్చారు. అరే నీకు ఇచ్చిండేమో ఆల్ ఛానల్లో వచ్చింది. ఇప్పుడే పెట్టు, లేకపోతే ఆ ఇంటర్వ్యూ బందేగా. పూరి అనే బండ్లాగా నీకు వార్నింగ్ ఇవ్వకపోయిందంటే నీకు బందేగా నేను చెప్తున్నా. మీ పేరు ఎత్తకుండానే స్మూత్ గా వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చా, మీ పేరు ఎత్తకుండా స్మూత్ గా వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు కుక్స్ స్మూత్ గా వార్నింగ్ ఇచ్చాడు. నా ఫ్రెండ్ ఎంతో మంది ఎంత ఫ్రెండ్ అయితే అలా మాట్లాడతారు. ఎంతో మంది హీరోలు అని చేసి దానికి లేకుండా తప్ప అది తప్ప ఆయన తప్ప అన్నమే తింటాను. తల్లి భార్యని బిడ్డల్ని ప్రేమించినాడు మనిషి అన్న మళ్ళా మాట్లాడుతున్నావు. మంచి చెడు చెప్పే రైట్ నాకుంది. నా ఫ్రెండ్ పెట్టు, ఫోన్ పెట్టు. ఫ్రెండ్ కావచ్చు, మీరు కరెక్ట్ మాట్లాడితే పూరి గారు ఎందుకు అంత స్మూత్ గా పూరి జగన్నాథ్ అనే వాడికి నన్ను కొట్టే అధికారం కూడా ఉంది. ఎందుకంటే మాకు 30 ఏళ్ల బంధం. హైదరాబాద్ వచ్చారు, నేను అన్నా నువ్వు తప్పు చేస్తానని చెప్పే రైట్ నాకుంది. నన్ను తిట్టే రైట్ పూరి గారు స్వీకరించాలి కదా. ఏది నీకు చెప్పిండ నేను స్వీకరించలేదని? నువ్వు అనంతపూర్ ఉంటే చెప్పిండ వచ్చి మెగా ఫ్యామిలీలోనే నాగబాబు గారు మా ఎన్నికల సమయంలో అనుకుంటా కోట శ్రీనివాసరావు గారిని విమర్శించారు. ఓకే, కోట గారిని తిట్టారు, కొంత విమర్శించి మాట్లాడారు. దాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? అన్న నువ్వు ఇరికియాలని చెప్పకన్నా. ఇరికిచ్చేది కాదన్నా, నేను అడుగుతున్నా. నువ్వు ఒక ఫ్యామిలీకి దగ్గర అయితే ఒక ఫ్యామిలీకి దూరంగా ఉండవు. అన్ని ఫ్యామిలీలు నీవే. నాగబాబు అన్న ఆ రోజు నా కోటబాబు అట్లా అనుకుంటుంటే బాగుండేదని ఫీల్ అయ్యా. ఓకే,
ఇప్పుడు నేను ఒప్పుకుంటా ఒక ఫ్యామిలీకి దగ్గర ఉంటే ఇంకో నేను ఫ్యామిలీకి దూరం ఉండరు. దగ్గర దూరమా నాకు న్యాయమే నాకు దగ్గరేం దూరమే తప్పు చేస్తే నా భార్య పిల్లలతో కూడా గొడవ పడతా అంతేనంట మరి ఇంకేంది నేను చెంచాగిరా వీళ్ళ దగ్గర ఎవరో నాకు గురి చేస్తున్నాను ఎవరి దగ్గర ఎవరి దగ్గర నా రక్తం నేను నమ్ముకొని నా కష్టం నేను బతుకుతున్నా ఓకే ప్రేమిస్తాను గౌరవిస్తాను అంతేగాని సేమ్ అది కూడా ఆశిస్తా ఓకే వార్ వన్ సైడ్ ఉండదు లవ్ వన్ సైడ్ ఉంటుంది అంతేనంట ఆ. ఓకే ఓకే భాష భాష సారీ. బీప్ ఇది cut చేయండి అమ్మా. కట్టింగ్ బీప్ అండి బీప్ అండి చాలండి బీప్ భాష భాష కాస్త అద్భుతం సారీ సార్ ఓకే కాకపోతే బండ్ల గణేష్ గారికి పాపము రాజకీయాలు వచ్చి వచ్చినట్టు లేవు కదా ఎవడండి చెప్పింది రాజకీయాలు వచ్చి వచ్చినట్టు లేదండి అని మీరే అంతన్నాడు ఇంతన్నాడు అనేది ఒక సాంగ్ ఉంది కదా ఒకటి ఇది కాదన్న రాజకీయాలు వచ్చి లేదనే మాట నువ్వు ఎట్లా మాట్లాడుతావు అవును కాంగ్రెస్ పార్టీలో గత 2018 వరకు పోటీ చేశారా? పోటీ చేయలేదు అయిపోయి టికెట్ వచ్చేసింది గెలుస్తున్నాను అయిపోయా మొత్తం మేమే మెజార్టీ ప్రభుత్వంలోకి వస్తున్నాము అని ఢిల్లీకి చక్కర్లు కొట్టారు కదా హైదరాబాద్ ఢిల్లీ చిట్ట చివరికి ఏమైంది మీకు టికెట్ ఇవ్వలేదు ఇస్తే ఓడిపోయేవాడిని అది బెటరా ఇది బెటరా గెలుస్తానన్నారు మీరు అంటామండి. పార్టీనే అధికారంలోకి ఈయనవన్నా, వస్తామన్నారు. అన్న ఈయన. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు దూరంగా లేదు దూరంగా అంటే ఇప్పుడు ప్రశ్న ఏమి లేదు కదా దూరం ఫస్ట్ నువ్వు ఫస్ట్ అభిమానం వేరు రాజకీయాలు వేరు నువ్వు నంబర్ 1 నంబర్ 2 నువ్వు అన్న ఫోన్ వచ్చింది మర్చిపోయాను కాంగ్రెస్ అది రాజకీయాల్లో కలిసి రావట్లేదు అన్నాడు అది తప్పు సోదరు రోజా 2 సార్లు ఓడిపోయింది పోటీ చేసి ఎమ్మెల్యేగా ఇప్పుడు మంత్రి అయింది ఓడిపోయినంత మాత్రం రాజకీయాల్లో దెబ్బతిన్నట్టు అట్లా ఏమనుకోదు ప్రతి ఒక్కడికి ఓడిపోవటాలు గెలుపులు సహజం ఎవరో కొందరు అతిథులు ఉంటారు ఎప్పుడు గెలిచేవాళ్ళు వాళ్ళ గురించి నేను మాట్లాడను కానీ ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఓడిపోయినంత మాత్రం రాజకీయ దంతం కాదు రాజకీయం ఒక పోరాటం ఒక ప్రయత్నం ఒక కమిట్మెంట్ ఒక నమ్మకం ఒక ఎవడిష్టం వాడదండి కొందరికి రాజకీయాలు ఇష్టం ఉంటుంది కొందరికి వ్యాపారాలు ఉంటుంది కొందరు నీలాంటి జర్నలిజం ఇష్టం ఉంటుంది ఎవడిష్టం వాడది దానికి నేను ఏ ఎన్నికల్లో పోయి ఒక పార్టీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం రాజశేఖర్ 2004 నుంచి 2014 మేము అధికారంలో ఉన్నాం మళ్ళా ఇదే మాట్లాడతారండి రాజశేఖర్ గారు 2014 వరకు లేరండి 2004 నుంచి 2009 వరకు 2009 సీఎం అయినాక రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు లేరండి అవన్నీ మాకు తెలుసండి నువ్వు పుల్లలు పెట్టకండి నువ్వు ఏదో ఇరికియాలని నా ట్రోలింగ్ కోసం చేయకండి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి దయ వల్ల 2014లో కానీ రెండోసారి కానీ ఆయన దయ వల్ల ఆయన పోరాట పత్యం వల్ల అధికారంలోకి వచ్చింది 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది విభజిత ఆంధ్రప్రదేశ్ నాకెందుకు అదే 2014లో ఇక్కడ తెలంగాణలో 2014 వరకు అంటున్నా నాగరాజు 2014 అన్నారు మీరు వరకు అనలేదు కొద్దిగా మీరు యాసప్రాస బాగుంటది కానీ వరకు అనలేదు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతున్నాయి నువ్వు చిన్నపిల్లాడి శాస్త్రాలు మానేసి సిన్సియర్ గా మాట్లాడన్నా కాదు 2014 ఇక్కడ పులిస్ స్టాప్ పెట్టారు ఇది కరెక్ట్ కాదు నువ్వు చిన్నపిల్లాడు వ్యవహారాలు చేయమాక ఇంటర్వ్యూ చేస్తే సింహంలా అడుగు నేను సింహంలా చెప్తా అక్కడ పులిస్ స్టాప్ పెట్టలేదు ఇక్కడ 2014 వరకు అన్నా ఇప్పుడు ఓకే ఇంతకుముందు నేరం చేశానా ఇంతకుముందు మర్డర్ చేశానా మరేంది వరకు ఏందన్నా రాజశేఖర రెడ్డి గారు రెండోసారి అధికారం తీసుకొచ్చిన సంగతి మాకు తెలియదా మరి ఏందండి నువ్వు మాట్లాడే మాటలు మాట్లాడు అడుగు నేను చక్కగానే అడుగుతున్నాను ఓకేనా సరే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మళ్ళా తర్వాత నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను ఈ రాజకీయాలకు నేను దూరము రాజకీయాలకు సంబంధం లేదు నా ఇంటర్వ్యూలోనే అన్నారు ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీకి దూరం ఎక్కడైనాను నేను రాజకీయాల్లో ఉన్నానని ఈ రోజు అంటున్నారు కదా మీరు ఇంతకు రాజకీయాల్లో ఉన్నారా లేదా ఉన్నారా ఒక క్రియాశీలకంగా లేదు ఒక అభిమాని ఒక పార్టీ అభిమానిగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అభిమానంగా ఉన్నారు టైగర్లు ఏమో టీఆర్ఎస్ లో ఉన్నారు అప్పుడు ఇక్కడేమో సింహం ఉంది ఇక్కడ సింహాలు ఇక్కడ ఉన్నాయి అక్కడ టైగర్ ఉంటే ఇక్కడ సింహం ఉంది రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ ఓకే అయితే ఇక్కడ సింహము అక్కడ అడవిలో ఒక టైగర్ ఒకటే ఉంటదన్న సింహం కూడా ఉంటదన్న ఓకే మరి బలవంతుడు ఎవరు ఇక్కడ ఏ రోజు ఏమవుతే ఎవరికి తెలియదు అదే రాజకీయం ఇక్కడ టైగర్ లైన్ అసలు ఏది అన్ని బలం ఏ పరిస్థితికి ఆ పరిస్థితి బలమేనన్నా ఓకే ఒక రోజు ఒకటే బలం ఒక రోజు ఇండియా గెలుస్తుంది ఒక రోజు పాకిస్తాన్ గెలుస్తుంది ఇదే కదా నాలుకకు నరం లేకుండా మాట్లాడే ధైర్యంగా చెప్పండి ఏమే తెలంగాణలో ఎవరు బలవంతుడు ధైర్యంగా చెప్పండి ఈ రోజు ప్రస్తుతానికి టీఆర్ఎస్ బలంగా ఉంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బలం అవుద్ది రాసుకో అంతేనా స్వామి మరి ఈ రోజు బలంగా ఉన్నది భవిష్యత్తు ఎందుకు ఉండదు అన్న అటు ఇటు గారి మాట్లాడకన్నా ఈ రోజు బలం ఉంది రేపు ఎందుకు ఉండదు అంటే కారణాలు చెప్పండి ఎందుకు వీక్ అవుతుంది భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీయే 10 ఏళ్ల నుంచి అధికారం కోసం దాహదాలాడుతూ
గోల్డ్ స్పూన్ లో పుట్టిన రాహుల్ గాంధీ, మోతీలాల్ నెహ్రూ ముదిమానోడు, జవహర్లాల్ నెహ్రూ ముదిమానోడు, ఇందిరాగాంధీ మనోడు, రాజీవ్ గాంధీ కొడుకు, వాళ్ళ వంశం అంతా ప్రధాన వంశం రోడ్డు మీద తిరుగుతున్నాడు ఇవాళ పాపం. నువ్వు అంటకాయ మన చేతుల్లో ఏది ఉండదు. పాదయాత్ర చేస్తున్నాడు, చెప్తున్నా పాదయాత్ర జోడాలి, వేరే విధంగా తిరగడం లేదు ఆయన పాపం. అరే చెప్తున్నా అయ్యే చెప్తున్నా, ఆస్తులు పోగొట్టుకొని తిరుగుతాడు. ఇయే జనంలో తన వంశం గురించి చెప్పుకోవడం, తన పార్టీ గురించి చెప్పుకోవడానికి, తన దేశం గురించి చెప్పుకోవడానికి, తన కష్టం చెప్పుకోవడానికి. అంతకని ఎవడేది నెక్స్ట్ ఏం వస్తుంది, రేపు నువ్వు బయటికి పోతే కారే గుద్ది రావచ్చు. మరి ఇప్పుడు మీరే అన్నారు కదా కాంగ్రెస్ బాగుంటది అంటున్నారు కదా. ఆశ, ఆలోచన, మనం ప్లాన్ వేస్తాం, భగవంతుడు మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మన ఆలోచన ఇది. నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలో రావాలని నాకు ఉంది. వస్తుందో రాదో జనం నిర్ణయిస్తారు. అంతే. దానికి ఏదో పెద్ద రాకెట్ అన్నావేంది, ఇట్టన్నావేంది, దీనికన్నావేంది అంటావేందన్నా. సార్ కాంగ్రెస్ పార్టీ అంత అభిమానం కదా, మరి రాహుల్ గాంధీతో వెళ్ళి పాదయాత్ర చేయకూడదు? ఎందుకు చేస్తా? ఇక్కడ తెలంగాణలోకి వచ్చినప్పుడు వెళ్తా కదా. ఖచ్చితంగా వెళ్తారా? తెలంగాణ అంతా పర్యటిస్తారు మీరు? తెలంగాణ మా షాద్నగర్ నియోజకవర్గం అంతా ఎంత ఖచ్చితంగా నాకు వీలైన రోజులు పర్యటిస్తా. రాజకీయాలంటే వద్దులండి, ఎన్నికలంటే బండ్ల గణేష్ గారికి అచ్చు రాలేదేమో కదా. ఎవడు చెప్పి ఎలక్షన్లు, ఒక ఎలక్షన్ లో ఓడిపోతే ఏ ఎలక్షన్ లో ఓడిపోయిన మన ఎలక్షన్ లో ఓడిపోలేదు, టికెట్ రాలేదు కాంగ్రెస్ లో. ఎలక్షన్స్ లో కూడా వచ్చి ఆహా ఓహో అంటూ బీరాలు పలికారు. కోకాపేటలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, మాకు సొంత భవనం నిర్మిస్తా, అది ఇది ఆహా ఓహో అంటారు. తీరా చూస్తే ఏమి లికా 10 పేజీలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అది ఇది అని అన్నారు. దేనికి ఏమైతే అన్నాను? సినీ ఆర్టిస్టులకు మా జనరల్ సెక్రటరీ అయితే నేను పోటీ చేశానా? అదే ఎందుకు తప్పుకున్నారు? ఎందుకు తప్పుకున్నా అంటే ఆ రోజు పరిస్థితుల్లో ఓడించి తీరుతాను, అది ఓడిపోయిందిగా. ఓడిపోయింది. ఎవరు రాజకీయం అంటే ఏం చేస్తారు? ఓడిపోయారు. అరే అన్న నువ్వు అట్లా ఊపకుండా అరవకుండా మాట్లాడన్నా. నువ్వు అరుస్తున్నావు అన్న. నువ్వు అరవటం కాదు, ఓడిపోయారు ఏందండి? జీవితం ఓడిపోలేదా? ఓడిపోయారా? మీరు ఓడించారా? నేను ఓడించాం. అందరం మా ప్రయత్నం ఓడియాలనుకున్నా ఓడించాం. ఓడించామని అనుకుంటారు అంటే ఎందుకు జీవితగారంటే అంత కసి? ఎందుకు ఉండదు? ఎవడిష్టం వాడిది. అందరినీ ప్రేమించాలి. నేనేమన్నా యేసుప్రభునా, అల్లానా, పరమేశ్వరునా?